ప్రకారం చూసుకుంటే కేసీఆర్ చేసినటువంటి 10% ముస్లింస్ మొత్తం మైనారిటీ వర్గాలు ఉన్నారు. ముస్లింలు 9%, 3% మైనార్టీలు, అంటే గతంలో వచ్చినటువంటి సర్వే ప్రకారంగా. తర్వాత ఓసీలు 21.3, 22, 21 నుంచి 23 వరకు ఈ రకంగా ఉన్నాయి. అంటే ఏ విధంగా చూసుకున్నా 50% జనాభా ముస్లింలను కలుపుకుంటేనే 50% వచ్చింది బీసీలకు. అయినా అసలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1955లో భారతదేశం వల్ల 2399 కులాలు ఉన్నాయని తేల్చడం జరిగింది భారతదేశం వల్ల. అదేవిధంగా 1980 డిసెంబర్ 31లో 3743 కులాలు ఉన్నాయి అని భారతదేశంలో బీసీ కులాలు చెప్తున్నా. అట్లనే మన ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారంటే 60 నుంచి 70 తర్వాత 100 ఈరోజు 130 కులాలుగా బీసీ కులాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కుల జనగణన అనేది ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయం పోతుంది. అంటే మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రిజర్వేషన్లు కావాలి, మేము ఇంత జనాభా ఉన్నాం, ఇంత నిష్పత్తి కావాలని. రిజర్వేషన్లు అనేవి విద్యలో గాని, ఉపాధిలో గాని, ప్రజా ప్రాతినిధ్యం వల్ల గాని కులాల ప్రకారంగా లేవు రిజర్వేషన్లు. ఒక్క ఎస్సీ ఎస్టీలో మాత్రమే రాజ్యాంగ ప్రకారంగా సంక్రమించినాయి. మిగతా కులాలకు ఏమైనా గానీ వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక వెనుకబాటు మీదనే కల్పించడం జరిగింది. కాబట్టి అదే విధంగా మండల్ కమిషన్ కూడా అదే సిఫారసు చేసింది. ఇంకొకటి ఈ రిజర్వేషన్లను కూడా ఏమన్నారంటే ప్రతి 20 సంవత్సరాలకు సమీక్షించి ఏ కులాలు అర్హులున్నారో ఉంచి మిగతా కులాలను కొత్తగా చేర్చమనేటువంటి చెప్పింది. కానీ ఇది ఎట్లయిందంటే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఇవి ప్రజల మధ్య చిచ్చుబెట్టి మా కులం ఇంత, మీ కులం ఇంత అనేటువంటి పోట్లాడుకుని ఓట్ల కొరకు కొంగజపాలు చేసేటువంటి పరిస్థితి, ఇది దురదృష్టకరమని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. వెంకటేశ్వర నమస్కారం అండి. అంటే ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎంత చేసినా కూడా ప్రభుత్వం పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా అసలు మీ ఉద్యమం ఎంతవరకు సాగుతుంది అనుకోవచ్చు? గుడ్ ఈవినింగ్ జీ న్యూస్, తెలుగు న్యూస్ కు అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. మొన్న జరిగినటువంటి బీసీ కులగణన అనేది ఓన్లీ ఉన్నత వర్గాల కులగణన. బీసీ కులగణన కాదు, ఇది బీసీలను దగా చేసిన జనగణన మాడిండు గౌరవ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే బీసీలు అందులో పాల్గొనలేదు వాళ్ళు. నేను చెప్తా దాని గురించి చెప్తా. ఎందుకంటే 2024 ఎలక్షన్ కమిషన్ మన తెలంగాణకు ఉన్నటువంటి 3,54,00,000 ఓటర్స్ ఉన్నారు. 4,20,00,000